నమస్కారం. ఈరోజు కమలాపూర్ మండల్లో మన ఊరు మన కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమం మేము చేస్తున్నాం. దాని భాగంగా కళ్యాణ్ లక్ష్మి CMRF చెక్కులు ఇచ్చుడు, అదేవిధంగా ఊర్లో సమస్యలు ఏమున్నాయి ప్రజలతోని కనుక్కొని ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అనే ఒక కార్యక్రమం. దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా క్యాడర్తోని మాట్లాడి ఏ విధంగా పార్టీని ఆ ఊర్లలో బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవడానికి చర్చించుకొని, ఇంకా ముఖ్యంగా రైతు రుణమాఫీ మరియు బోనస్ విషయంలో కూడా గ్రామంలో వచ్చినప్పుడు ఆ రైతులతోని మాట్లాడి ఏ రకంగా వాళ్ళకి రుణమాఫీ జరిగింది, ఇంకా ఏమేమి రైతు వాళ్ళ సమస్యలని ఏ రకంగా మా ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం తీరుస్తుంది, ఇంకేమైనా కష్టాలుంటే ఇంకేమన్నా సమస్యలుంటే దాన్ని పరిష్కరించేలాగా వాళ్ళతోని చిట్ చాట్ కార్యక్రమం కూడా మేము ఒకటి చేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు మేము దాదాపు CMRF చెక్కులు 10 లక్షల రూపాయలతోని ఈ మండలంలో ఈరోజు మేము చెక్కులు పంచడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అనేక రకమైన కార్యక్రమాలు ఆల్రెడీ ఈ కమలాపూర్ మండల్కి దాదాపు 73 లక్షలు మేము SDF ఫండ్ ద్వారా శాంక్షన్ చేసినాం. ఆ CC రోడ్లు అయితే కానీ డ్రైన్లు అయితే కానీ ఇవన్నీ చేసుకుంటా చాలా వరకు బోర్లు వాటర్ లైన్లు కూడా ఆల్రెడీ మేము చేసుకున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తాం. ఇప్పుడు మండలంలో మొత్తం ఎన్ని చెక్కులు ఓవరాల్గా అమౌంట్ ఎంత? చెక్కులు దాదాపు 27-29 చెక్కులు దానికి ఇస్తున్నాం. 9,85,000 రూపాయల వ్యయంతో ఉంది ఫస్ట్ ఇవాళ పంచాయతీ కార్యక్రమం ఓన్లీ ఈ మండలికి సంబంధించి. దాదాపు 15-16 గ్రామాలు చెక్కులు అందజేస్తున్నాం. ఓకే. ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకు పెడుతుండ అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఉట్టి షోపుటప్పు మళ్ళీ ఏదో ప్రజల మధ్యలో నేను ఉన్నా అని ఒక హడావిడి చేయడానికి మాత్రం పెట్టింది తప్ప ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడిండా, ప్రజలకు ఉపయోగపడేదైనా మాట్లాడిండా? అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాట్లాడుతున్నాడు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకైందండి? అక్కడ ఒక స్టాంపేడ్ కార్యక్రమంలో ఒక మహిళ చనిపోతే అది ఒక కేసు అయింది. ఆ కేసు ఏదైతే ప్రక్రియలో వారిని ప్రశ్నించడం అరెస్ట్ చేసుడు అదంతా జరిగింది. ఆ ప్రాసెస్ గవర్నమెంట్ తన పని చేసుకుంటుంది. ఇప్పుడు ఇతను మరి చనిపోయినప్పుడు ఎందుకో వాయిస్ ఇయ్యలే, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి పాప ఆ మహిళ చనిపోతే మరి వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మరి దాని గురించి ఎందుకో మాట్లాడలే? అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఇతను బయటకు వచ్చి షో పుట్టప్ చేయాలి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసిండు అతను అరెస్ట్ చేసిండ్రు అని మళ్ళీ ఒక కంపారిజన్ చేసుకుంటాం గొప్పగా. ఇక ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ చేస్తున్నాడు. ఇక అభివృద్ధి గురించి ఏం మాట్లాడండి? అతను ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, మేము చెప్పుకుంటూనే ఉన్నాం ప్రజలకి. అతను ఇచ్చిన ఏ ఒక్క హామీని అతను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసిండు అని నేను అడుగుతున్నా. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం లోపు దాదాపు 10 కోట్ల రూపాయలతోని నియోజకవర్గంలో అన్ని మండలాలలో 5 మండలాలు 2 పట్టణాలలో అభివృద్ధి కార్యక్రమానికి ఆల్రెడీ మేము ప్రొసీడింగ్ తీసుకొచ్చినాం. కొన్ని వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఎన్నో దాదాపు 70 పైన మేము బోర్లు వేయించినాం. ఇంకా CC రోడ్లు డ్రైన్లు CRR ఫండ్ కింద 25 కోట్లతో కూడా మాకు ఇప్పుడు రోడ్డు శాంక్షన్లు అవుతున్నాయి. ఆల్రెడీ R&B మంత్రికి ఇచ్చినాం మేము. సో ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. వాకర్స్ ట్రాక్ అయితే కానీ రేపు రానున్న రోజుల్లో మంచి స్టేడియం కూడా కట్టుకుంటాం. ఇవన్నీ కార్యక్రమాలు మేము శ్రీకారం చుడుతున్నాం. ఇంకోటి ముఖ్యంగా హెల్త్ పరంగా చూసుకుంటే హుజురాబాద్ జమ్మికుంట హాస్పిటల్కి 15 లక్షలతోని అంటే 30 లక్షలు కేటాయించి దానిలో వసతులు పెంచడానికి కూడా మేము దానికి ప్రొసీడింగ్ తీసుకొచ్చాం. సో ఈ రకంగా ముందుకు పోతున్నాం. అభివృద్ధే మా లక్ష్యం. అతను చిల్లర వల్ల మాట్లాడి ఏదో ఒక వర్గాన్ని ఎగేసి అన్నీ చేసుకుంటుంటే మేము పట్టించుకోము. మేము ఓన్లీ ప్రజలు, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి మా ఎజెండాగా ముందుకు పోతున్నాం. అందుకే మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమం చేసుకొని ప్రజల లోపలికి మేము